ఇదేంటి గోడ అనుకుంటున్నారా? కానే కాదు, ఇల్లు. ఎస్, నిజం, ఇల్లు ఇది. కానీ కేవలం 8 గజాల్లో కట్టినటువంటి ఇల్లు. 8 గజాలలో 8 లక్షలు అయిందంట ఇల్లు. నాకు చాలా వెరైటీగా అనిపించింది. యాక్చువల్గా ఇది హైతనగర్ మండలంలోని కుంట్లూరు విలేజ్ లో ఉంది. ఒకసారి ఆ ఇల్లు చూద్దాము. అసలు ఆ 8 గజాల్లో ఇల్లు ఎలా సాధ్యం కట్టడము, ఒకవేళ కట్టినా కూడా అందులో ఉండటానికి వీలవుతుందా? చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. రండి ఒకసారి చూసేసి క్లారిఫై చేసుకుందాం. పైన అయితే ఒక రూమ్ ఉంది. ఒక రూమ్తో పాటు అటాచ్డ్ టాయిలెట్స్ కూడా ఉన్నాయి. చిన్న రూమ్ ఇది. యాక్చువల్గా 2 బ్యాచిలర్స్ అయితే ఉండొచ్చు. ఫ్యామిలీ కష్టమేమో. మనకు వెనకాల కనిపిస్తున్న ఆయనే ఈ బిల్డింగ్ ఓనర్. కిందికి వెళ్ళిన తర్వాత ఒకసారి మాట్లాడింది. ఎందుకంటే కింద పెద్దది షాప్ లాగా కనిపిస్తుంది. అది కమర్షియల్ దానికి రెంట్కి ఇచ్చినట్టున్నారు. ఒకసారి కిందికి వెళ్ళి అది కూడా చూద్దాం పదండి. ఇది కింద రూము చూసారు కదా, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నటువంటి రూము. ఒక షాపు ఏదో పెట్టుకున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఇది చాలా బాగుంది. పైన అంటే కొంచెం కలర్స్ అవి లేక పిచ్చి పిచ్చిగా ఉంది, కానీ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది మంచిగా ఫ్యాన్ ఒక పక్కకి సెట్ చేశారు. ఇక్కడ ఇంకో ఫ్యాన్ ఉంది. రూమ్ కూడా అంటే స్క్వేర్ లాగా లేదు, అలా అని చెప్పేసి రెక్టాంగిల్ కూడా లేదు. ఒకవైపు కొంచెం ఎక్కువ వచ్చి వెళ్ళిన కొద్దీ బ్యాక్కి కొంచెం తక్కువ వచ్చింది. అదే వాష్రూమ్స్ ఉన్నాయి అవతల. చైర్స్ వేసుకొని ఒక 5-6 మంది కూర్చునే దానికి వీళ్ళు చిన్న ఆఫీస్ పెట్టుకున్నట్టున్నారు ఇక్కడ. కానీ బాగుంది వెరైటీగా. ఎందుకంటే 8 గజాల్లో ఇల్లేంటి అసలు సాధ్యం కాదు కదా. మినిమం ఒక 50 గజాలైనా లేకుండా మనం అసలు కన్స్ట్రక్షన్ చేయలేము. బట్ అలాంటిది 8 గజాల్లో 8 లక్షల గజానికి ₹1,00,000 ఖర్చు పెట్టి చేసినట్టున్నారు. చాలా బాగుంది. అసలు ఇది ఎలా సాధ్యమైందో ఒకసారి ఓనర్తో మాట్లాడదాం పదండి. 8 గజాల ఇల్లు ఓనర్ రమేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రమేష్ గారు, ఏంటండి 8 గజాల్లో ఇల్లు ఏంటి? నాకు అసలు వినగానే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు సాధ్యం అవుతుందా అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సాధ్యమేనా అర్థమైంది. ఏం లేదు మేడం, రెంట్స్ వల్ల కట్టాల్సి వచ్చింది. మాకు కిరాణా షాప్ ఉంది, దానివల్ల రెంట్స్ వల్ల కట్టుకున్నాము. 3 years అవుతుంది కట్టి. కానీ 8 గజాల్లో ఎలా సాధ్యపడింది? అసలు వీలవ్వదు కదా. ఎందుకంటే కనీసం 50 గజాలన్నా ఉండాలి. బిల్డింగ్ ఏదన్నా ప్లాన్ చేసి కట్టాలంటే అట్లీస్ట్ 40 అయినా ఉండాలి. బట్ 10 కూడా లేదు అసలు. అట్లా ఎలా అసలు? అంటే మా డాడీ మేస్త్రి, నానే కట్టాడు. మా డాడీ కట్టాడు. ఇక కట్టి 3 years అవుతుంది. దీంట్లో బోర్ కూడా వేసుకున్నాము. దీనికి బోరు లోపల ఇక్కడ ఉంటుంది కదా. లోన్ కూడా, యాక్చువల్గా లోన్ కూడా ఉంది దీని మీద. 8 గజాల ఇంటికి లోన్ కూడా ఇచ్చారా? సొసైటీలో తీసుకున్నాము. అది 6 లక్షలు లోన్ కూడా శాంక్షన్ అయింది. గోల్డ్ మ్యాక్స్ సొసైటీ అని మా పిఎన్టీ కాలనీలో దిష్ణాలో ఉంటుంది. వాళ్ళే ఇచ్చారు. రెగ్యులర్గా కట్టుకుంటున్నాము. ప్రస్తుతానికి లోన్ క్లియర్ అయితేనే మనది అంతవరకే. కాకపోతే ఓనర్ మీరేగా? ఓనర్ నేనే, కానీ లోన్ ఉంది దీని మీద. అట్లా ఎంత అండి ప్లింత్ ఏరియా? ఎంత ఇది? ఇటు సైడ్ ఎంత, అటు సైడ్ ఉంటుంది మేడం? 10-11 ఉంటుంది. ఫ్రంట్ లోతు ఏమో 25 ఏమో ఉంటుంది. అంటే లోపల ఎన్ని అడుగులు ఉంటది? ఎస్ఎఫ్టీ ఎంత ఉండొచ్చు? ఏమో మేడం, మేము ఎప్పుడు కొలవలేదు. కట్టాము అంటే ఎంతవరకు ఉందో అంతవరకు ఫుల్ ప్యాక్డ్గా కట్టేసాము. అంతే. ఇక్కడ ఒక్క చిన్న ఇంచు కూడా వదలకుండా కట్టి ఇంచు కూడా వదలకుండా కట్టాము. ఇంకా కాకపోతే ఇంకా ఇక్కడైనా అక్కడైనా ఇంకా దగ్గర చేసి కట్టారు. 7 గజాల్లో కట్టాము అనుకుంటా. 8 కూడా కాదు అయితే పూర్తిగా 8 కూడా కాదు, 7 గజాల్లో కట్టాము. మొత్తం దగ్గర చేసి కట్టించారు. అప్పుడు 3 సార్లు గుల కొట్టించి కట్టించిండు. వాళ్ళు అట్లనే కట్టాము. మరి స్ట్రాంగ్ గానే ఉంటుందా ఇంత చిన్న ఇల్లు? స్ట్రాంగ్ గా ఉంటుంది. 4 పిల్లర్లు వేసాము. పిల్లర్లు ఉన్నాయి కదా, 4 పిల్లర్లు ఉంటాయి. పిల్లర్లు వేసే కట్టాము. మా డాడీ దగ్గరుండి కట్టించాడు. మీ డాడీ దగ్గర ఉంది. ఎన్ని రోజులు పట్టింది కట్టడానికి? 3 months పట్టింది. 3 months పట్టింది. ఓకే. ఎంతమంది పని చేశారు దీనికోసం? నలుగురమే చేసాము. ఎంత ఖర్చు అయింది మొత్తం? 8 lakhs దాకా ఖర్చు వచ్చింది. 7 to 8 వచ్చింది. టైల్స్ అవన్నీ వాడారా లేకపోతే నార్మల్ గానే స్టోన్స్? టైల్స్ ఏమీ లేవు. మేము ఉంటాము కింద కిరాణా షాప్ పెట్టుకొని పైన ఉందామని కట్టుకున్నాము. ఇక అక్కడ ఇంకా 2 years ఉంది ఇంకా అగ్రిమెంట్. అలానే కట్టుకున్నాము. తర్వాత మేమే షిఫ్ట్ అవుతాం. తర్వాత కొన్ని రోజుల తర్వాత మీరే వస్తారా? మేము వచ్చేస్తాం. ఇప్పుడైతే రెంట్కి ఇచ్చారా పైన కింద? ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఖాళీ ఉందని కింద ఇచ్చాము. ఈ బాలన్న అని ఆయన్నే ఇప్పించాడు. ఆయన్నే రెంట్కి తీసుకున్నాడు. అట్లా. ఎంత రెంట్ కింద? 2,000 వస్తాయి.
పైన పైన 2,000 సార్. మళ్ళీ మీరు ఓన్ హౌస్ ఉంచుకొని మీరు కిరాయికి ఉండి వేరే దగ్గర కిరాయికి ఇవ్వడం మేము అది రెంటే అండి, మేము ఉండేది రెంటే. అది కిరాయికి ఉండి మీరు ఎందుకు ఇది కిరాయికి ఇచ్చారు? ఇంకా డెవలప్మెంట్ ఇంకా కాలేదు కదా, అయ్యాక వద్దామని ఒక ఉద్దేశం ఉంది. ఎందుకు చుట్టుపక్కల ఇల్లు అని బాగానే కనిపిస్తుంది. ఇంకా కావాలి మేడం, అక్కడ ఇక్కడ చాలా ఆడ 6,000-7,000 వరకు కడతాము. అట్లా అని ఇంకా కట్టుకొని తర్వాత షిఫ్ట్ అవుదామనే ఒక ఉద్దేశంతో. మీరు ఎంతమంది ఉంటారు ఇంట్లో? మేము 4 మేడం, 2 పిల్లలు. మరి మీ నలుగురికి పైన సరిపోతుందా? అంటే అవుతుంది అనుకోలే, కట్టేసాము అంతే. ఇంకా అది రెంట్లు కట్టుకోలేక కట్టేసాము అంతే. అట్లా మీ నాన్ననే దగ్గరుండి కట్టారా మొత్తం? మా నాన్న మేస్త్రి, ఆయనే కట్టాడు. మీరేం చేస్తారు? నేను బోర్వెల్స్ ఏజెంట్ అండి, జేసీబీ బోర్వెల్స్ ఏజెంట్, అదే చేస్తాను. ఎన్ని ఫీట్కు పడింది బోరు ఇక్కడ? పైన పడింది 80 నుంచి స్టార్ట్ అయింది. 350 వేసుకున్నా. కేసింగ్ 120 ఫీట్లు కొట్టించుకో. మా కేసింగే 120 కొట్టారా? కేసింగ్ 120 నేను అంటే పర్సనల్ గా కొట్టించుకున్నాను. నా మన చేయి పని కాబట్టి. చాలా బాగుందండి మీ ఇల్లు, బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా ఉందండి. ఇక కామన్ గా మేడం, ఇంకా రెంట్స్ కట్టుకోలేక. మీరు కూడా హైట్ తక్కువ ఉన్నారు, మీ బిల్డింగ్ కూడా అలాగే మీకులాగే వెరైటీగా. అట్లానే ఏం లేదు మేడం, ఇక రెంట్స్ గురించి ఆలోచించుకొని కట్టాము అంతే. కానీ మళ్ళీ రెంట్కి ఇచ్చారు తీసుకుపోయి. ఇంకా కొన్ని రోజులు ఇక మా బ్రదర్లే అనమాట, ఆయన మా ఇంట్లో రిలేటివ్లేగా. ఇక ఆయనే ఇప్పించాడు, ఆయనకే కట్టి ఆయనకే ఇచ్చిన. ఇప్పుడు లోపలన్నీ స్టోన్స్ నార్మల్ బ్రిక్సే వాడారా? ఎట్లా వాడారు? బ్రిక్సే మేడం, బ్రిక్సే 4 ఇంచ్ వాళ్ళు బ్రిక్స్ తోటే కట్టాం. మంచిగా స్ట్రాంగ్ గానే కట్టినాం. మేము ఉన్నప్పుడు సీకులు కూడా రేటే ఉంది, ఇసుక రేట్ కూడా 3,500 ఉండే టన్న. అప్పుడు సిమెంట్ ఎంత ఉండే అప్పుడు? అప్పుడు 380 ఏమో ఉండే మేడం. సిమెంట్, బ్రిక్స్, శాండ్ అన్ని పర్ఫెక్ట్ గా వేసే. పర్ఫెక్ట్ గా ఉంది మేడం. ఇంకో 2 ఫ్లోర్లు కూడా కట్టుకోవచ్చు. మొత్తం ఏంటండి ఇంకా 2 ఫ్లోర్లు వేస్తారా? అంటే ఉంటే కట్టుకోవచ్చు మేడం. దాని ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంది, దేంట్లో కాంప్రమైజ్ కాలేదు, మంచిగా గట్టిగానే కట్టాము. సో ఇప్పుడు ఇంకా 2 ఫ్లోర్లు వేసే ఆలోచన ఉందా అయితే? లేదు మేడం, అంటే అంటున్నాను, కింద స్ట్రాంగే ఉంది. కాదు అలాంటిది ఏమన్నా ఉందా నెక్స్ట్ ఫ్యూచర్ లో వేయొచ్చా? అంటే పక్కకి ఏమన్నా అయితే కట్టొచ్చు మేడం. మాది ఒంటరిగా అయిపోయింది. మేము ఈ వెంచర్ లో సెకండ్ బిల్డింగ్ మాదే. ఇది వచ్చాక మేమే కట్టామన్నమాట. అసలు నాకు పెద్ద డౌట్, 8 గజాల స్థలం మీకు ఎవరు అమ్మారు? ఈ స్థలం అతను అమ్మాడు, రోడ్ పోటీకి అమ్మాడు, ఇంక అట్లానే కొనుక్కున్నాము. ఈ స్థలం అతను పక్కన కొంచెం అమ్మిండు అట్లా అన్నమాట. ఎందుకు? రోడ్డు పోటు ఉందని మీకు అమ్మిండా? లైట్ గా రోడ్ పోటీ ఉందని అమ్మాడు. మేము అవన్నీ సెంటిమెంట్లు ఏమి పట్టించుకోము, రోడ్డుకి సెకండ్ పెట్టే కానీ కొనుక్కున్నాము అంతే. అంతే. జనరల్ గా 8 గజాలు అమ్మరు, రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు. నాకు ఇప్పటివరకు తెలియదు 8 గజాలు రిజిస్ట్రేషన్ ఉంది, అది ఈసీ కూడా నా పేరు మీద వచ్చేది. అంత పర్ఫెక్ట్ డాక్యుమెంట్. కానీ నాకు ఇప్పటి వరకు 8 గజాలు అమ్ముతారని కానీ 8 గజాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కానీ తెలియదు అసలు. అంటే ఇక సడన్ గా కొనుక్కున్నాం, రోడ్డు పక్కే ఉంది, ఎప్పటికైనా డెవలప్ అవుతుంది అని ఒక ఉద్దేశంతో కట్టుకున్నాం. ఏదైనా కూడా మీ ఇల్లు చాలా వెరైటీగా ఉందండి. నాకు తెలిసి ఇంత తక్కువ గజాలలో ఇంత ఇల్లు ఎవరు కట్టుండరేమో అనుకున్నాను, నేను ఎక్కడా చూడలా. ఇక మేము కూడా అనుకోలేదు ఇక్కడ ఇట్లా కొనుక్కుంటాము అనేది. ఇంకా రెంట్స్ వల్ల కొన్నాము, కట్టేసాము అంతే. కానీ అసలు ఫస్ట్ మీకు ఆలోచన రావడం కూడా గ్రేట్. ఎందుకంటే 8 గజాల్లో ఇల్లు అసలు సాధ్యమా అనే ఆలోచన వస్తుంది ఫస్ట్. కానీ ఎలా స్టార్ట్ చేసేసారు? బిగినింగ్ లో మీకు ఏం డౌట్ రాలేదా? సరిపోతుంది మేడం, ఫస్ట్ ఫ్లోర్ వేసుకుందాము అనే ఆలోచన వచ్చింది. తర్వాత పైన ఉండి కింద రెంట్ షాప్ నడుపుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో కట్టాం మేడం. డౌట్ ఏం పడలేదా సరిపోతుందా లేదని? ఏం మేడం, ఏం పడలేదు. అంటే ఆడ రెంట్స్ మాకు కట్టుకోలేక 31 తారీఖే కట్టాలి. అక్కడ వాడు రావడం 31 తారీఖు వచ్చాడు, తీసుకోవాలన్నమాట. అందుకని ఎందుకు వచ్చి నీ గోలలే అని చెప్పి ఇల్లు కట్టేశారు 8 గజాల్లో. కట్టేశారు. చాలా సూపర్ ఉందండి మీ ఇల్లు అయితే, నాకు బాగా నచ్చింది. వెరైటీగా కూడా ఉంది. 8 గజాలు కాదు 10 గజాల్లో కూడా కట్టచ్చు. ఇంక ఇప్పుడు ఈ లెక్కన 8, 10, 15 ఎంత ఉంటే అంతలో కట్టేసుకోవచ్చు ఇల్లు. ఎంత ఉంటే దాంట్లో చదువుకోవాలి మేడం, అంతే. అంతే. ఇప్పుడు మా కాడ 45,000 ఉంది గజం. పక్కకి 600 గజాలు ఉంది, 45,000 గజం ఉంది. ఇప్పుడు 2 బొత్తలు ఉన్నాయి కదా, ఆ 2 బొత్తలు 45,000 గజం ఉంది ఇక్కడ ప్రజెంట్. ఇది కూడా తక్కువేం పడలేదు అయితే 8 గజాలు. మీకు ఎంత పడింది అప్పుడు? 20,000 పడింది మేడం గజం. 3 years బ్యాక్. అదే 1,60,000 దాకా పడింది. 2 లక్షలు పడింది మేడం. 2 లక్షలు రిజిస్ట్రేషన్ తో కలుపుకొని. మొత్తం 2 లక్షలు ఇచ్చాము.
రిజిస్ట్రేషన్ ఒక 10,000 ఏమో ఖర్చు అయింది, 2,10 ఏమో అయింది. సరే అండి, ఆల్ ది బెస్ట్. మీ ఇల్లు అయితే బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఇంత చిన్నది మీరు ఎట్లా కొనిపించారు ఆయనతోటి? మళ్ళీ అందులో ఇల్లు కట్టటము, దాంట్లో మళ్ళీ మీరే రెంట్కు ఉండటము, నాకైతే ఆశ్చర్యంగా ఉంది. అంటే మేడం ఇప్పుడు ఈ ఒక ప్లాట్ లో ఇది ఒక పాట్ ఆఫ్ కొంచెం మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన 8 గజాలు ఇతనికి ఇప్పించాను. మనకు అందుబాటులో ఫ్రెండ్ కాబట్టి ఎప్పుడు మనకు కలుస్తుంటాడు. కలుస్తుండడం వల్ల మనం అతనికి 8 గజాలు ఇప్పించాను. అతను ఏం చేశాడంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు. దానికి ఏదో ఒక రెంట్ వస్తుంది కదా, 8 గజాలు ఉంటే ఆక్యుపేషన్ అవుతుంది, మళ్ళీ రోడ్ పోర్ట్ ఉంది, ప్లస్ దానికి ఆయన సెక్యూరిటీ కోసం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఇప్పుడు దగ్గర దగ్గర 2,000, 4,000 రూపీస్ రెంట్ వస్తుంది అతనికి. ప్లస్ ఇంకోటి ఇవాళ సామాన్య ఒక మానవుడు ఈ సిటీలో మన గేటెడ్ మన జిహెచ్ఎంసీ సర్కిల్లో స్థలం దొరకాలంటే చాలా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు 45,000 గజం ఉంది ఇక్కడ. జస్ట్ 3 years బిఫోర్ ఈ 20,000 గజంలాగా ఉన్నాడు. ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్లో ఇక్కడ 45,000 ఫర్ యాడ్ నడుస్తుంది. అంటే ల్యాండ్ రేట్స్ ఎట్లా ఇంక్రీజ్ అవుతున్నాయో ఒక నార్మల్ పర్సన్ ఈరోజు ఒక ఇల్లు కొనాలంటే ఒక కలగానే మిగిలిపోతుంది. అలాంటిది 8 గజాలలో అతను ఆ స్థలాన్ని సద్వినియోగం చేసుకొని ప్లస్ దాని మీద రెంట్ కూడా బెనిఫిట్ చేసుకుంటున్నాడు. బట్ అతను తెలివితేటలు అతనికి వచ్చిన ఆలోచన ప్రధానంగా బాగుంది ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక కామన్ మ్యాన్ అనేది హైదరాబాద్ సిటీలో ఇల్లు కొనాలంటేనే కొంచెం కష్టతరమైన పని. ప్రతి ఒక హ్యాడ్ కూడా చాలా విలువైనది. నాకు ఇప్పటి వరకు 8 గజాలు ఇల్లు, అంటే 8 గజాల స్థలం కొనొచ్చని, హైదరాబాద్లో అయితే కాదు అసలు స్థలం కొనొచ్చని, ఆ స్థలంలో దానికి రిజిస్ట్రేషన్ ఉంటుందని నాకు తెలియదు అసలు. 8 గజాలు 2 గజాలు 5 గజాలు కూడా స్థలం రిజిస్ట్రేషన్ చేస్తారు. బట్ కాకపోతే 8 గజాలు ఇల్లు కట్టడం అనేది మన హైదరాబాద్లో మన తెలంగాణలో రాష్ట్రంలోనే ఫస్ట్ టైం ఇది ఇల్లు. అట్లాంటిది ఇక్కడ ఏంటంటే 20 గజాలు 30 గజాలు 45 యార్డ్స్లో కూడా ఇల్లు కట్టుకొని ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఒక రెంట్ పర్పస్ నెలకు వచ్చేసరి రెంట్ కట్టాలని కొంచెం ఇబ్బంది అనుకునే వాళ్ళు, సొంత ఇల్లు అంటూ ఒకటి కళ ఉండాలనుకునే వాళ్ళు, ఒక చిన్న ఫ్యామిలీ ఉండొచ్చు. ఒక 45 గజాలు ఇంకా బాగా 2-3 రూమ్స్ వచ్చేసి ఒక చిన్న ఫ్యామిలీ మెయింటైన్ అవుతుంది. ఇందులో అంటే అతనికి ఒక ఫ్యామిలీ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఒక ఫ్యామిలీ ఉండొచ్చు. ఎలా అంటే పైన పిల్లలు అతను పడుకుని బెడ్రూమ్ చేసుకున్నా, కింద వంట రూమ్ అట్లా చేసుకున్నా కూడా ఉండొచ్చు అనమాట. కాకపోతే ఇది రోడ్డుకు దగ్గరలో ఉంది కూడా అతను ఆఫీస్ లాగా దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. పైన కూడా వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చాడు. అది ఈ రోజుల్లో హైదరాబాద్లో స్థలం కొనాలంటే మీకు ఉన్నది తెలుసు కదా విషయం. అట్లాంటివి కాదు, నేను ఫస్ట్ చూసి గోడ అనుకున్నానండి, ఇల్లు అనుకోలేదు. అవునవును. ఇది ఎట్లా ఉంటుందంటే రెక్టాంగిల్ ముందు ఇట్లా సమోసా టైప్ లో ఉంటుంది. ఆ వెనక వెళ్తేనేమో ఒక 1 feet ఉంటుంది, ముందుకు వస్తే 11 feet ఉంది. అట్లా దాంతో అందరు చూస్తూ చాలా మంది ఇక్కడ నుంచి వెళ్తూ వాళ్ళు ప్రతి ఒక్కరు దీన్ని ఒక డిఫరెంట్ గా చూస్తూ పోతుంటారు. ఇక్కడ ఒక సపరేట్ ఇల్లు ఏంది, బ్యాక్ సైడ్ ఒక 1 feet ఉంది, ఫ్రంట్ సైడ్ 11 feet ఉంది, అలా అని చెప్పి అందరు అనుకుంటూ చర్చించుకుంటారు దీని గురించి. ప్రతి వాళ్ళు ఈ రోడ్ ఎంబడి వెళ్ళే వాళ్ళు, ప్రతి ఒక్కరు ఈ కుంట్లూరు రోడ్ నుంచి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు చూసి దాన్ని ఏమంటారంటే ఖచ్చితంగా దానికి కొంచెం మాట్లాడుకుంటారు దాని నుంచి. చూడగానే అయితే గోడలా ఉందండి. 100% ఒక వాల్ లాగా ఉంటుంది. అసలు ఇల్లు అనుకోరు, దగ్గరకు వచ్చి చూస్తే ఇల్లు లాగా ఉంటుంది. అవును, చాలా బాగుందండి. మీరు కూడా అలాంటి దాంట్లో ఉండటం. మాకు కూడా ఒక స్పెషల్గా ఏంటంటే వచ్చిన వాళ్ళు ఏదైనా ఒక కస్టమర్ ఒక ప్లాట్ కొనాలని ఈ ఏరియాలోకి వస్తే ఎలా ఉంటుందంటే మనకు అడుగుతాడు, ఇది 8 గజాలు, 8 గజాలు. 8 గజాలలో మీరు ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంత మంచి ఇట్లా ఉందా ఇల్లు అని ఒక పర్టికులర్గా దీని ఒక బ్రాండ్ నేమ్ లాగా ఉండిపోతుంది ఇక్కడ ఏరియాలో. ప్రతి ఒక్క కస్టమర్ వచ్చిన వాళ్ళందరూ, విజిట్ చేసిన వాళ్ళందరూ పర్టికులర్గా వచ్చి చూస్తారు దాన్ని. ఎంత ఉండొచ్చు అండి లోపల ప్లింత్ ఏరియా? ఎంత ఉండొచ్చు? ప్లింత్ ఏరియా వచ్చేసి మనకు 30 feet ఉంటుంది మేడం. అంటే 30 feet స్క్వేర్ ఫీట్, 30 square feet 40 square feet ఉంటుంది. దాంట్లో ఒక 10 members వరకు మనకు దాంట్లో ఉండగలుగుతారు, కూర్చోవడానికి ఉంటారు. ఒక 10 members ఉండొచ్చు. అక్కడ 5 members, ఇక్కడ 5 members, ఒక కౌంటర్లో ఒక 2 members, ఒక 10 members కూర్చోగలుగుతారు. ఆ ప్రాబ్లం ఏం లేదు. ఇక అట్లా ఉంది కాబట్టి మనం కూడా దానికి రెంట్ ఇచ్చి ఇప్పుడు ఆఫీస్ మెయింటైన్ చేయగలుగుతున్నాం. మొత్తం కలిపి ప్లింత్ ఏరియా ఎంత ఉండొచ్చు అండి? ఒక 60-70 ఉంటుందా? 60 ఉండదు మేడం, 45 ఉంటుంది. మొత్తం బ్యాక్ వరకు చూసుకుంటే 45 ఉంటుంది. వాష్రూమ్ అంతా కలుపుకుంటే 30 మనం యూజ్ చేస్తున్నది అంతే. 8 గజాలు అంటే అంతే స్క్వేర్. కింద పైన కలిపి మనకు 90 square feet వస్తుంది. 90 వరకు వస్తుందా? నేను 70 వస్తుంది. లేదు, 90 square feet వస్తుంది. సూపర్ అండి, మొత్తానికి అయితే బాగుంది, వెరైటీగా బాగుంటుంది మేడం ఇది. ఓకే, థ్యాంక్ యూ మేడం.